మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే సార్. నమస్తే సార్, నార్మల్గా తీసుకున్నామంటే ఇప్పుడు ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్కి కానీ క్రిప్టో కరెన్సీ కానీ టాక్సేషన్ ఎలా ఉంటుంది సార్? అసలుకి దీనికి డిఫరెన్స్ ఎంతవరకు ఉండొచ్చు? షూర్ అండి. సో రైట్ క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు మనము ఇండియన్ మార్కెట్స్ చూసినట్లయితే ఇండియన్ మార్కెట్స్లో ఎవరైనా ట్రేడ్ చేయాలంటే సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్స్ ద్వారా ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అక్కడ నుంచి ట్రేడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఛార్జెస్ ఎలా ఉంటుందంటే మనకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి. అంటే మీకు ప్రాఫిట్ వస్తే 1 year లోపు ఏదైతే ప్రాఫిట్ వస్తుందో వీటిని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు. 1 year తర్వాత ఏదైతే స్టాక్స్లో ప్రాఫిట్ వస్తుందో వాటిని ఎల్టీసీజీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు. సో ఇప్పుడు మీరు ఇక్కడ టాక్సేషన్ చూస్తే మనకు ఇండియన్ మార్కెట్స్లో మీరు ఏదైతే ప్రాఫిట్స్ వస్తాయో ఈ ప్రాఫిట్స్ పైన మీరు టాక్సేషన్ పే చేయాల్సి ఉంటుంది. సో అది వచ్చి ఎల్టీసీజీ అని ఉంటుంది. ఎల్టీసీజీ వచ్చి ఇప్పుడున్న ట్యాక్స్ రేట్ ప్రకారం 12.5% పే చేయాల్సి ఉంటుంది. అంటే ఏ స్టాక్ అయితే మీరు 1 year తర్వాత అమ్ముతారో అవి ఎల్టీసీజీ కేటగిరీకి వస్తాయి. సో వీటికి 12.5% ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఎస్టీసీజీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 20% టాక్సేషన్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇందులో ట్రేడర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మీరు ట్రేడింగ్ చేస్తుంటారో మీ బ్రేక్ ఈవెన్ అనేది చూసుకోవాలి. లైక్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది ట్రేడర్స్ ఓ రోజుకి 300 ఆర్డర్స్ 400 ఆర్డర్స్ పని చేస్తారనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చూసినట్లయితే వాళ్ళ ట్రేడింగ్ టర్మ్లో ప్రాఫిట్ కనపడుతుంది. ఇప్పుడు ఒక 200 times బై సెల్ చేసి వీళ్ళకి ఒక 3000 రూపీస్ ప్రాఫిట్ కనపడింది అనుకోండి. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ కాంట్రాక్ట్ నోట్ వచ్చినప్పుడు -1000 రూపీస్ పడుతుంది. ఇలా ఎందుకు పడుతుందంటే ఇది బిగినర్ మిస్టేక్ అనమాట. సో వీళ్ళు ట్రేడింగ్ చేసేటప్పుడు ఛార్జెస్ని మైండ్లో పెట్టుకోరు. ర్యాండమ్గా బై సెల్ ప్రతి ఆర్డర్లో వస్తుంది, హ్యూజ్ క్వాంటిటీ బై సెల్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే కాంట్రాక్ట్ నోట్ వచ్చినప్పుడు వీళ్ళకి లాసెస్లో ఎండ్ అప్ అవుతుంటారు. సో చివరికి ఇట్లా ఫైనాన్షియల్ ఎండ్ చూసినప్పుడు వీళ్ళకి ప్రాఫిట్ కన్నా ఛార్జెస్ ఎక్కువ అయిపోతుంది. సో ఒకవేళ ప్రాఫిట్ వచ్చిన స్మాల్ ప్రాఫిట్ వచ్చినా కూడా దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇక క్రిప్టో మార్కెట్ విషయానికి వస్తే సో క్రిప్టోలో అనేది మీకు ఇది ఇంటర్నేషనల్ మార్కెట్. సో క్రిప్టోలో ఇన్కమ్ ట్యాక్స్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ 30%. ఈవెన్ మీరు 500 రూపీస్ ప్రాఫిట్ చేసినా కూడా 30% ట్యాక్సేషన్ పే చేయాల్సి ఉంటుంది. ప్లస్ దీంతో పాటు సెస్ యాడ్ అవుతుంది. ఒకవేళ మీరు ఇప్పుడు రీసెంట్గా మనకు ఏదైతే బడ్జెట్లో నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారో మీకు క్రిప్టో అసెట్స్ ఏదైతే డిజిటల్ మనీ ఏదైతే ఉంటుందో క్రిప్టోలో వాటిని మీరు ఖచ్చితంగా డిక్లేర్ చేయాలి. ఒకవేళ కానీ డిక్లేర్ చేయలేదు అంటే పర్ డే 200 రూపీస్ లెక్కన మీకు పెనాల్టీ అవుతుంది. మీరు నెగ్లెక్ట్ చేశారు అనుకోండి, స్మాల్ ప్రాఫిటే కదా నేను ఎందుకు డిక్లేర్ చేయడం అనేది. సో ఫ్యూచర్లో మీకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వీటిని డిక్లేర్ చేయకపోవడం వల్ల మీకు 50,000 వరకు పెనాల్టీ పడే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎవరైతే క్రిప్టోలో ట్రేడ్ చేస్తున్నారో ఈ రెగ్యులేషన్స్ అనేది మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. లేదంటే మీకు భవిష్యత్తులో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎప్పుడో ఒకప్పుడు నోటీసులు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఇండియన్ మార్కెట్స్ అబ్జర్వ్ చేస్తే ఇండియన్ మార్కెట్స్ ఇండియాలో జరిగే ఈవెంట్స్ లైక్ గవర్నమెంట్ అనౌన్స్ చేసే న్యూసెస్ కానీ లేదంటే సెక్టర్ వైజ్ రిజల్ట్స్ బేస్ పైన మనకు ఇండియన్ మార్కెట్ అయితే మూవ్మెంట్ అవుతుంది. సో ఇప్పుడు మనం రీసెంట్గా చూసినట్లయితే ఇండియన్ మార్కెట్ను ట్రంప్ ఆడిస్తున్నాడు. ట్రంప్ ట్వీట్ పైన మనకు మార్కెట్ ఇరాన్ పైన వారు స్టాప్ చేస్తానంటే మార్కెట్ పైకి పోతుంది. లేదు మళ్ళా వారు స్టార్ట్ చేస్తానంటే మార్కెట్ అనేది పడడం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా క్రిప్టో మార్కెట్ కూడా ఏమవుతుందంటే గ్లోబలైజ్ ఎక్కడ ఈవెన్ ఎలన్ మస్క్ ఒక చిన్న ట్వీట్ పెట్టినా కూడా కొన్ని క్రిప్టో కాయిన్స్ బీభత్సంగా పెరుగుతాయి, కొన్ని క్రిప్టో కాయిన్స్ అనేది భారీగా పడిపోతాయి. సో క్రిప్టోని మనము ట్రాక్ చేయడమే చాలా కష్టం. కానీ క్రిప్టోలు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అందరూ పాస్ట్ హిస్టరీ ఒక బిట్ కాయిన్ మాత్రమే చూస్తుంటారు. ఎందుకంటే ఒక 10 years ముందు బిట్ కాయిన్ ప్రైస్ 1,00,000-2 లక్షలు ఉండేది. సో ఇప్పుడు అనేది మనకు ₹1,00,00,000 పైన అయిపోయింది. సో ప్రతి ఒక్క కాయిన్ ఈ విధంగా పెరుగుతుందనే ఏమీ లేదు. కొన్ని కాయిన్స్ ఏదైతే ఎలన్ మాస్క్ బిగ్ ప్లేయర్స్ పెట్టుకుంటారో వాళ్ళు వాంటెడ్గా లిక్విడిటీని క్రియేట్ చేయడానికి ఈ బిగ్ ప్లేయర్స్ ఒక ట్వీట్ ద్వారానో ఏదో ఒక సోషల్ మీడియా ద్వారానో ఒక రూమర్స్ క్రియేట్ చేసి ప్రైస్ హైక్ అయినాక వాళ్ళు సెల్ చేసుకునేస్తారు. సో తర్వాత మీరు సెల్ చేయాలన్నా కూడా వాటికి లిక్విడిటీ ఉండదన్నమాట. సో క్రిప్టోలో ట్రేడ్ చేసే వాళ్ళు ఇట్లాంటి విషయాలన్నీ అబ్జర్వ్ చేయాలి. బట్ ఇండియన్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే క్రిప్టోలో అనేది రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ ఇండియన్ మార్కెట్స్లో మీకు ఇక్కడ ఏదైనా స్కామ్ జరిగిందంటే రెగ్యులేటరీస్ ఉంటాయి. సెబీ అనే రెగ్యులేటరీ ఉంటుంది. బట్ క్రిప్టోలో మనకు రెగ్యులేటరీ అనేది లేదు. అంటే ఇక్కడ సెబీలో ట్రేడింగ్ అనేది కొంచెం గ్రే ఏరియా. గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా సెబీకి క్రిప్టోలో ట్రేడింగ్కి కొన్ని రూల్స్ అనేది పెట్టాలి. సో ప్రస్తుతానికి అటువంటి రూల్స్ అయితే లేదు. కేవలం ట్రేడ్ చేసుకోవడానికి అయితే పర్మిషన్ ఇచ్చారు. బట్ అందులో వచ్చిన ఇన్కమ్కు 30% ట్యాక్సేషన్ అయితే ఇచ్చారు. త్వరలో కూడా గవర్నమెంట్ వీటిపైన ప్రాపర్ రెగ్యులేషన్స్ అనేది తీసుకొస్తే మంచిగా ఉంటుంది క్రిప్టో ట్రేడర్స్ కూడా.